సంవత్సరం 14 నెలలు 15 నెలలు అయిందని నేను సీడప్ చైర్మన్ అయ్యి. ఐ థింక్ 15 నెలలు అయింది కదా. నా శాలరీ ఇంతవరకు పడుతులా. ఏంటంటే ఏదో ఒక చిన్న తప్పు ఎక్కడో జరిగిందని అంటాడు. శాలరీ సరే మనం ఏమంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు. నేను 5-6 లెటర్లు రాసిన చూస్తామని చెప్పి ఐఏఎస్ సెక్రటరీస్కి క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా. By the name? Whoever their finance secretary is also one of the person. In 14 months or 15 months, if you cannot clear a chairman who's supposed to be an important person in the party also, ఉందో లేదో అది వేరే విషయం, అట్లీస్ట్ మనుషులు అనుకుంటారు. అట్లా ఉన్నప్పుడు 14-15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్ గా చేయండి, రెజల్యూషన్స్ క్లియర్ చేయండి, కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అండి వీళ్ళకి. 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా, ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ దీస్ ఫెలోస్ ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్? చాలా స్ట్రాంగ్ వర్డ్స్ వాడుతున్నారు. సెక్రటరీస్ అంటున్నాను, ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ బిలీవింగ్ వాట్ ఐ సే. దాని నుంచి ఎదురు దాడి గ్రహణము మీరు దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థ ఐఏఎస్లు గ్రహణము దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థకు చుట్టుకొని ఉన్నారు. నేను చెప్తానండి, దాని మీద వచ్చే రిప్లికేషన్స్ తట్టుకోగలుగుతారా? వాళ్ళ ముఖం మీద అంట. ఓకే, వాళ్ళ ముఖం మీద నేనంట. ఇన్ 14 భాగం కాదా? 14 or 15 months if you cannot clear a file, you are unfit to sit in that chair. Okay, unfit to sit in that chair. Okay, 1.5 సంవత్సరం పిడుగు డబ్బులు ఒక పేదవాడికి నువ్వు ఇవ్వలేకపోతే you are unfit to be a collector. Okay, అండ్ వీళ్ళు నీతులు మాట్లాడతారు, డ్రామాలు. కంటిన్యూ చేయండి, మీ ఆవేశం కంటిన్యూ చేయండి. రేపు పొద్దున కలెక్టర్లు మీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ముఖం మీద అంట నేను. ఓకే, తిరుగుబాటు చేస్తే చరిత్ర తీస్తా. అంతేనంటారా? ఒక సీనియర్ ఐఏఎస్ పేర్లు వద్దులే గానీ వాళ్ళ పిల్లలకి పెళ్లి చూడమని చెప్పినారు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తో. నేను చెప్పిన నువ్వేమో ఐఏఎస్ వాళ్ళేమో బిజినెస్ మ్యాన్, మీకు సెట్ కాదు అని అంటే నాకు తర్వాత ఏమన్నారంటే లేదు నేను ఇస్తాను కట్నం. ఎంత తెలుసా? 1000 కోట్లు. 1000 కోట్లు. అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు. మీరు ఇక్కడే ఉండారు కదా, మీ కార్ ఎక్కి ఇక్కడ నుంచి పోండి ప్రశాసన్ నగర్, ఒక్కొక్క ఇంటి సైజు ఇదే వాడుకుంటా, నేను వాడుకోండి. ఇదే వాడుకుంటా. ఈ రెండో ఇల్లే ప్రశాసన్ నగర్ స్టార్ట్ అవుద్ది. ఆల్ ఐఏఎస్ ఐపీఎస్. ఓకే, 8 bedroom 10 bedroom హౌసెస్. ఓకే, వాడికి వచ్చే జీతం ఎంత? 8 to 10 bedroom హౌసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వ్యవస్థలో లోపం ఇది. బ్రిటిష్ వాళ్ళు తెల్లోళ్ళని కరప్షన్తో ఆ బ్రిటిష్ ఎంపైర్ ఎట్ట బిల్డ్ అయిందో ఇప్పుడు వాళ్ళ షూస్ లో కూర్చొని ఉండే వాళ్ళే ఈ ఐఏఎస్లో. ఈ గ్రహణము, ఈ దరిద్రాన్ని మనము సెటరేట్ చేసుకోకపోతే మన దేశము అంత ఫాస్ట్గా గ్రో కాలేదు. 2019లో మేము ఓడిపోయినాము అని అంటే నా పర్సనల్ ఒపీనియన్, తెలుగుదేశం తరపున మాట్లాడలేదు. వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోనే, రాంగ్ ఇన్ఫర్మేషన్ తోనే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఓడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడంటే వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ తోనే. బ్యూటిఫుల్ గ్రాఫ్స్ చేసేస్తారు, బ్యూటిఫుల్ గా చెప్పేస్తారు. వాళ్ళు చెప్పినంత బాగా పాపం మా రాజకీయ నాయకులు చెప్పలేరు. సో వీళ్ళేమో రాజకీయ నాయకులు మొరటగా మాట్లాడతారు, వీళ్ళకి సిస్టమ్ లేదు, రిపోర్ట్లు ఇవ్వరు, రంగురంగులుగా చూపిరు, వాళ్ళేమో బాగా చూపిస్తారని చెప్పి పాపం మా ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళని నమ్మి వీళ్ళు ఇచ్చిన రాంగ్ ఫీడింగ్ వల్లనే దెబ్బలు తిన్నాయి. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే తప్పులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రానియకుండా వీళ్ళు ఒక బ్యారియర్ రకంగా యాక్ట్ చేస్తారండి. నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2019 ఎగ్జాంపుల్. జనవరిలో జన్మభూమి ప్రోగ్రామ్కి నేను 68 గ్రామాలు అటెండ్ అయినాను. నేను ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో అద్భుతంగా జరుగుతుంది సార్ ప్రోగ్రామ్ అని చెప్పి బిల్డప్ ఇస్తుంటారు అటు సైడ్ నుంచి ఐఏఎస్లో, డిస్ట్రిక్ట్ కలెక్టర్. అసలు పొద్దున పోతే మాత్రము 7 o'clock స్టార్ట్ చేసేస్తున్నాం సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆడ నేను 9 గంటలకు పోయినా 10 గంటలకు పోయినా ఒక మనిషి కూడా కనపడదు. అట్లాంటి ఎన్ని ఊర్లు ఉన్నాయో నేను చూశాను.